పేరెంట్స్ కి తమ బేబీస్ ఎంతో హెల్దీగా బయటకి రావాలని, చక్కటి ఆరోగ్యంగా పుట్టాలని కోరిక ఉంటుంది. టైంకి డేట్కి బేబీస్ పుడితే ఖచ్చితంగా హెల్దీగా ఉంటారని నమ్ముతుంటారు. అయితే బేబీస్ కొంతమంది మాత్రమే వారికి వారు కడుపులో సన్నద్ధమైపోయి పేరెంట్స్ని కూడా సన్నద్ధం చేస్తుంటారు. కానీ మరికొందరు ముందుగానే పుట్టేస్తుంటారు. వీరినే ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాం. సాధారణంగా బరువు తక్కువగా ఉండేది వీరే. మరి ఇలా పుట్టే పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కండిషన్స్లో వీరికి ఫీడింగ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రీమెచ్యూర్ బేబీస్ గా పుట్టే పిల్లల్లో నిజానికి 2.5 కేజీల బరువు కలిగి ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో చాలా మంది పిల్లలు 2.5 కేజీల లోపు లేదా 2 కేజీల లోపు మాత్రమే పుడుతున్నారు. వీరు 2 నెలల ముందుగానే లో బర్త్ వెయిట్ బేబీస్ గా పుట్టేస్తున్నారు. వీరు చూసేందుకు మన అరచేతిలో సరిపోతారా అన్నంత చిన్నగా, బరువు తక్కువగా ఉంటున్నారు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ వీరికి ప్రొటెక్షన్ ఎంతో అవసరం. ముఖ్యంగా మదర్ ఊంబ్లో అంటే తల్లి కడుపులో ఎలాంటి సంరక్షణ ఉంటుందో అలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ డెఫినేషన్ అంటే పుట్టినప్పుడు బిడ్డ వెయిట్ లెస్ దెన్ 2.5 కేజీస్ ఉందనుకోండి, దాన్ని లో బర్త్ వెయిట్ అంటారు. 1.5 కేజీ కంటే తక్కువ ఉన్న బేబీని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. 1 కేజీ కంటే తక్కువ ఉన్న బర్త్ వెయిట్ పుట్టినప్పుడు అలాంటి బేబీస్కి ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటారు. సాధారణంగా లెస్ దెన్ 1.5 కేజీ బేబీస్, లెస్ దెన్ 1 కేజీస్ బేబీస్కి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి మానిటర్ చేయాల్సి వస్తుంది. అలాగే సపోజ్ కొందరికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి షుగర్ మెయింటెనెన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఇష్యూస్ ఉండొచ్చు. అందుకని ఇలాంటి బేబీస్ని NICUలో అడ్మిట్ చేసి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తారు. కామన్గా నార్మల్ బర్త్ వెయిట్ అనేది సాధారణంగా జనరలీగా అరౌండ్ 2.8 కేజీస్ ప్లస్ ఆర్ మైనస్ 200 గ్రామ్స్ ఉంటారు. సో యూజువలీ 2.8 to 3 కేజీస్ ఉంటే వెయిట్ బాగానే ఉన్నట్లు సార్ట్ ఆఫ్ వీ కెన్ కన్సిడర్. యూజువలీ కొద్దిగా జనరలీ నా విత్ అఫ్లుయెంట్ పాపులేషన్ దాంట్లో 3.5 కేజీస్ ఈజ్ వాట్ యూజువల్లీ విదేశాల్లో మోస్ట్ ఆఫ్ ద బేబీస్ అరౌండ్ 3.5 కేజీస్. ఇప్పుడు కూడా స్పెషల్లీ అర్బన్ పాపులేషన్లో అఫ్లుయెంట్ ఫ్యామిలీస్లో అరౌండ్ 3.5 కేజీస్ ఉన్న బేబీ వెయిట్ ఉంటుంది. ప్రీమెచ్యూర్ గా పుట్టిన పిల్లలందరూ లో బర్త్ వెయిట్ బేబీస్ కారు. ఒక్కోసారి నెలలు నిండకుండా పుట్టేసినా కూడా కావాల్సినంత బరువు వారిలో ఉంటుంది. కొంతమందిలో మాత్రమే ముందుగా పుట్టిన పిల్లల్లో బరువు తక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా టెస్ట్ ట్యూబ్ బేబీస్లో, లేటు వయసులో పిల్లలు పుట్టిన వారిలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పేరెంట్స్ కూడా ముందుగానే పుట్టే పిల్లల విషయంలో మానసికంగా సన్నద్ధం కాలేకపోతారు. వారికి కొంచెం టైం పడుతుంది. ముఖ్యంగా బేబీస్ బయటకు వచ్చిన తర్వాత వారిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవడానికి, వారిని బయట వాతావరణానికి అడ్జస్ట్ చేసేందుకు పేరెంట్స్కి టైం పడుతుంది. కానీ ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా లో బర్త్ వెయిట్ బేబీస్ని చాలా నార్మల్గా, హెల్దీగా పెంచేందుకు అవకాశం ఉంది. All babies who are small can be saved with the current expertise and technologies unless they are very very small. అంటే ఇప్పుడు lower limit of weight where we can save is as low as 500 grams. సో ఇప్పుడు టెక్నాలజీ అండ్ మెడికల్ ఎక్స్పర్టీస్ ద్వారా మనం ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ని సేవ్ చేస్తున్నాం. సాధారణంగా 1.5 to 2.5 కేజీస్ బేబీస్కి యూ డోంట్ హ్యావ్ టు డూ టూ మెనీ థింగ్స్. కొద్దిగా వాళ్ళని వెచ్చగా ఉంచి ఫీడింగ్ సరిగ్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే డూ నార్మలీ అండ్ దే కెన్ బి నార్మల్ చిల్డ్రన్. దే షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ అన్లెస్ వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటే అప్పుడు దాని ప్రకారం మన అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు లెస్ దెన్ 1.5 కేజీస్ బేబీస్ని మాత్రం తప్పకుండా వాళ్ళకి న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో డెఫినెట్లీ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాన్ని సరైన గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే అండ్ ఫీడింగ్ ఇది చక్కగా డ్యూరింగ్ దట్ పీరియడ్ ఫ్రెష్ మానిటరింగ్ చక్కగా చేయాలి. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్, వీళ్ళని మనం సేవ్ చేయాలి, ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి విత్ ప్రాపర్ కేర్. అంటే ఈ మెడికల్ ఎక్స్పర్టీసు, నర్సింగ్ ఎక్స్పర్టీసు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ అంటే ఆల్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ద్వారా మనము యాజ్ స్మాల్ యాజ్ 500 గ్రామ్ బేబీస్ని సేవ్ చేయొచ్చు. ఈ బేబీస్ నార్మల్గా ఉంటారు. నెలలు నిండకుండా పుట్టే బిడ్డలు బరువు తక్కువగా ఉంటారు. అంతేకాదు వారు బోలెడన్ని బాధలతో పుడతారు. వీళ్లను బతికించుకునేందుకు నేటి వైద్య రంగంలో ఎన్నో అత్యాధునిక మార్గాలు ఉన్నాయి. NICUలు, ఇంక్యుబేటర్స్, స్పెషల్ కేర్ యూనిట్స్ ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాల ద్వారా తిరిగి బేబీస్ వెయిట్ని పెంచవచ్చు. అంతేకాదు
వారికి పుట్టుకతో వచ్చిన ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమన మార్గాన్ని కలిగించేందుకు ఆస్కారం ఉంది. లో బర్త్ వెయిట్ బేబీస్ ని ఇంక్యుబేటర్స్ లో ఉంచడం లేదా NICU అంటే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో ఉంచడం ద్వారా వారికి అవసరమైన ఫీడింగ్ ని అందించే అవకాశం ఉంటుంది. ఇలా ముందుగానే పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీస్ కి అవసరమైన ఫీడింగ్ ని అందించడమే అన్నింటికంటే ప్రధానమైన అంశం. దీనివల్లే వారు తిరిగి వెయిట్ ని గెయిన్ చేయగలుగుతారు. As far as weight gain is concerned, usually babies they double their birth weight by the end of, especially normal term babies, by 5 months and triple their weight by the end of a year. అంటే యూజువల్లీ మ్యాక్సిమం గ్రోత్ ఫస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ ఒక 800 grams to 1 kilo per month ఫస్ట్ 3 monthsలో పెరుగుతారు. దెన్ దే గో డౌన్ టు సార్ట్ ఆఫ్ సే 600 to 750 grams నెక్స్ట్ 3 monthsలో. దాని తర్వాత లాస్ట్ 6 monthsలో అరౌండ్ 500 grams per month అలా పెరుగుతారు. సో దిస్ ఈస్ ఫర్ ద టర్మ్ బేబీ. ప్రీటర్మ్ బేబీస్ సాధారణంగా ఒక నార్మల్ ప్రీటర్మ్ బేబీస్ ఎనీవేర్ బిట్వీన్ 15 to 25 grams per kg పర్ డే అలా వెయిట్ గెయిన్ పెరుగుతారు. అండ్ దే యూజువలీ క్యాచ్అప్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము వీ డూ అ కరెక్టెడ్ ఏజ్. అంటే ఇప్పుడు జస్ట్ బికాజ్ బేబీ ఒక 2 months ముందు పుట్టింది అని వాళ్ళని మనము ఆ టైంలో పుట్టిన నార్మల్ బేబీతో కంపేర్ చేయొద్దు. ఆ 2 months గ్రేస్ దట్ చైల్డ్ హ్యాస్ టు బి గివెన్. సో ఒక ఎండ్ ఆఫ్ 2 monthsను వాళ్ళు కరెక్టెడ్ ఏజ్తో కంపేర్ చేస్తే దే యూజువలీ క్యాచ్అప్. అన్లెస్ కొందరు బేబీస్కి ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చింది ప్రీమెచ్యూర్లో, అంటే పేగుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సర్జరీస్ అవసరం పడింది, లేకపోతే సీవియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీడింగ్ సరిగ్గా టాలరేట్ చేయలేదు, అలాంటి బేబీస్ ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. కొందరు బేబీస్ హూ ఆర్ బార్న్ వెరీ స్మాల్ ఆర్ ఐయూజిఆర్ అంటారంటే గర్భంలో సరిగ్గా గ్రోత్ కాలేదు వాళ్ళు, సమ్ ఆఫ్ దిస్ బేబీస్ కెన్ బి అలాగే స్మాల్గా పెరుగుతారు కానీ నార్మల్గా ఉంటారు. అంటే యూజువలీ మెజారిటీ ఆఫ్ ద ప్రీటర్మ్ బేబీస్ నార్మల్ టర్మ్లో పుట్టిన బేబీస్కి క్యాచప్ అయ్యి నార్మల్గా ఉంటారు.